పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలంటే అండి, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లోనే నేను పుట్టానంటాడు. అలాగే ఆయన పొత్తు పెట్టుకోవడంలోనే ఆయన మేనిఫెస్టో ఏం చెప్పాడండి, కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పరుస్తాను అని చెప్పాడు. ఎప్పుడైతే కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పరుస్తాను ఎన్నికల ముందు వాగ్దానం చేశాడో మరి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కనుక దీని మధ్య అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, నాకేమో ఓజీ ప్రమోషన్ ఉంది, లేదా నాకు వైరల్ ఫీవర్, ఇవన్నీ సాకులు సార్. ఎందుకంటే ఈ 10-15 రోజుల్లో వారు రాష్ట్ర ప్రభుత్వ తరఫున మరి నెగోషియేషన్ చేసి కరెక్ట్గా ప్రజలకి న్యాయం చేయవలసిన పక్షంలో ఉండవలసిన బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి, నేను ప్రశ్నిస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఈయన తప్పించుకోవడం చాలా దుర్మార్గం. ఈ 10 రోజుల్లో కాలయాపన చేసి మత్స్యకార నాయకులు ఏమన్నా ఉంటే కనుక వారితో మమేకమై వారిని కూర్చోబెట్టి ఫ్యాక్టరీలతో ఏదో తాత్కాలికమైన సెటిల్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం వెళ్తుంది. కానీ పూర్తిగా దీనికి పరిష్కారం చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించట్లేదని మా ఆరోపణ.